గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ గైస్. అయితే ఈరోజు మాది డే 1 ఆఫ్ కాశీలో ఉన్నాం. మేము రూమ్లోకి వెళ్ళాం మార్నింగ్ లేచి. మా వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక వ్యూ దొరికింది, చూపిస్తారండి. వ్యూ మస్తు వచ్చింది, గంగానది వ్యూ దగ్గర. చూపిద్దాం. చిన్నగా నడుచుకుంటూ వచ్చినాం, ఎంత లేదు 100 meters మాకు మా రూమ్ నుంచి. రూమ్ లొకేషన్ మీ కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాం, మీకు కావాలంటే నంబర్ బి పెడతాం కింద. ఓకేనా, చూపిస్తారా? ఇదే గంగా నది. అలకనంద, భగీరథ 2 నదులు మిక్స్ అయితే రుద్రప్రయాగ నుంచి స్టార్ట్ అవుతుంది గంగా నది ఫ్రమ్ ఉత్తరాఖండ్. పొద్దున్నే మార్నింగ్ బోట్లు స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ కాశీలో. మా రూమ్ టూర్ బి చేస్తాం, అందరం ఒకటే కాడ ఉన్నాం 20 మంది. ఆ గోపురాలు చూడరు కదా, ఎంత పాతకాలం, ఇంకా చెక్కు చెదరకుండా అట్లనే ఉన్నాయి. సన్ రైజ్ తీసుకుంటున్నాం, విటమిన్ డి, సి అన్నీ. ఇక మా రూమ్ టూర్ బి చేపిస్తాం. చలో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి కాలభైరవ గుడి, ఇంకా అన్ని చిన్న గుడులు అనేది తిరిగేసి మనం డేట్ ఎంత? డేట్ 14. డే 14 కాదు, డేట్ 14, డే 1 ఆఫ్ కాశీ. చలో లోపలికి వచ్చినాం. బయట మీద గోపురం చూడండి, ఇట్లా చిన్నగా వచ్చినాం. ఇట్లా గల్లీల పెయింటింగ్లు అయితే అసలు ఏం చెప్పనీకి వస్తాయి నాకు. ఆ పెయింటింగ్ చూసి నాకు సెటిల్ వేసిండు అసలు ఆయన వేసిన మాత్రం. ఇది ఇంకా ఇంతవరకు ఎవరు అసలు వీడియో బి ఎవరు తీసి పెట్టలేరు, మాకే దొరికింది. ఇగో వాల్ పెయింటింగ్ చూడండి, ఇట్లా ఫోటోలు తీసి ఎట్లా వస్తాయి కానీ మొత్తం చెమకాయించుకోవాలా. ఇక్కడ ముంగడ ఆశ్రమమే ఉంది గైస్, నాకు హిందీ రాదు చదవడానికి. ఇగో ఈడ చూడరు మొత్తం బ్రహ్మదేవుడు, మురుగన్, శివుడు అందరూ ఉన్నారు ఈడ. మేము ఇట్లనే మొక్కలు అడగకుండా వచ్చినాం. ఇంకా సరే ఇప్పుడైతే అడిగిపోదాం రూమ్లోకి. సో గాయస్ ఇప్పుడు అయితే మేము రూమ్లోకి వెళ్ళి స్నానం చేసుకొని బయటికి వెళ్ళాం గాయస్. ఏడికి పోతున్నాం అంటే కాలభైరవ టెంపుల్ పోతున్నాం ఫస్ట్ దర్శనం చేసుకొని. ఇక్కడ మొత్తం రేట్ల గురించి వీళ్ళంతా మాట్లాడుతుర్రు. ఇక మైగాడు మొత్తం కలెక్షన్లో బిజీ ఉండు గాయస్. ఆటోలో మొత్తం ఫుల్ అయిపోయింది ఆల్రెడీ, అయినా కానీ వీడు ఆటోలో ఎక్కురు అంటారు. ఎట్లా ఎక్కుతారు వాళ్ళు ముందే ఇక కూర్చొని ఉన్నారు, ఇంకిళ్ళు ఎట్లా ఎక్కుతారు, ఏడెక్కుతారు, ఇక వీళ్ళు నిల్చుంటారు అంటారు. ఇక్కడ ఇంతమందిని ఏడెక్కిస్తాడు ఈ ఆటోలో. వీడికి ధమాక్ లేదు ఆటోనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ధమాక్ లేని వాళ్ళు ఆటో నడితే ఇట్లనే ఉంటుంది గైస్. ఆటో ప్రైస్ ఒక్కొక్క రేట్ చెప్తుండే, ఒకడు 30 అంటాడు, ఒకడు 20 అంటాడు, ఒకడు 50 అంటాడు. అట్లుంది గైస్ పరిస్థితి. లాస్ట్ ఉన్నాడు మనవాడు. ఏమైంది ఆటోలు ఏమంటారు? అయినా మందిగా లంచడుకలు వీడు 10 రూపాయలు దొరుకుతుంది అంటే ఆడు వేరేవాడు 30 రూపాయలు అంటుండు. ఎరికైతుంది ఇట్లా ఉన్నది సంతా. ఏం చేద్దాం, దోసుక తింటారు దేవుని కాడ కూడా చాలా అన్లు. ఎప్పుడైతే ఆటో దిగి నడుచుకుంటూ పోతున్నాం గుడికాడికి. నోట్లో ముడ్డ పెట్టిన ఆటో వాడు మాకు తీసుకొని గుడి ఎన్నో ఉంది, మమ్మల్ని ఎన్నో దింపిండి. కిలోమీటర్ దాకా నడుచుకుంటూ వాళ్ళ గాయస్ వెనకాల వస్తూనే ఉంటారు అంతా. 1.5 కిలోమీటర్ దింపిండు, మాకు 2 కిలోమీటర్ ఇంకా నడవాలా. ఏందేమో గాయస్ అప్పుడే అయిపోయింది. మైగాడి ఏదో గోల్మాల్ ఉంటుంది అంటే ఎవరు వెళ్ళి ఎక్కిర్రే 10 రూపాయలకి ఎక్కురు అన్నారు. 10 రూపాయల వైపు 2 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. శవం పోతుంది గాయస్. చూసారు కదా ఇప్పుడే మా ముంగడికి అని శవం పోయింది. కామన్ ఇక్కడ కాశీలో కామన్. అట్టే పోతూనే ఉంటే మనం దాన్ని ఇంకా మొక్కుతారు తెలుసు చాలామంది. అడారు మహాదేవ్ అని కూడా తీసుకొని పోతారు, అట్లుంటుంది ఇక్కడ. మేము ఇప్పుడు కాలభైరవ టెంపుల్ పోతున్నాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది, నడవడానికి పోయి జగలేదు. ఎట్లుంది చూడరు ఒకసారి. శివరాత్రికి మొత్తం ఇట్లుంటుంది, ఇంకా శివరాత్రికి మొత్తం బ్లాక్ ఉంటుంది మొత్తం తెలుసా. నువ్వు అందరు పక్కన అన్నవాళ్ళు మమ్మల్ని చూస్తారు, అన్నవారు వీడియోలో పడతారు. ఇక హాయ్ గాయ్స్, హలో బాయ్, బోలో బాయ్, హర మహాదేవ్, హర మహాదేవ్. చూసిరా గైస్, అలా చూడు బాంగ్ కూడా ఎట్లా అయిపోయినా మనడు కనబడాడు కానీ ఊసిపోయినాడు. అబ్బా ఫుల్ ట్రాఫిక్ ఉంది నడవనికి. ముంగడ కారు పోతుంది మీరు అన్న చెప్పానా, మైక్ పట్టుకొని చెప్పానా? నేను చెప్పాను మీరు చెప్పు. అన్న నేను చెప్పాను మీరు చెప్పారంటు. మీ ఓన్ రిస్క్తో తీసుకొని మరీ తాగరా బాంగ్, లేకపోతే పక్షపాతం వస్తుంది మీకు. మొత్తం ఇవన్నీ గుమ్మ అయిపోతారు మీరు మొత్తం. తాగిన గంట వరకు ఏమీ, తాగిన గంటకి చూపిస్తుంది మీకు. బా ఎందుకు తాగినారా, నేను ఎత్తి పట్టుకొని ఎందుకు తాగినారా అనుకుంటారు మీరు. ఇగో కమన్ కాడికి అయితే వచ్చాం మనం, కాలభైరవ కమన్ కాడికి. ఆర్చ్ ఈడికైనా లైన్ స్టార్ట్ అవుతుంది కాలభైరవ గుడిది. చలో రండి పోదాం.
చూపి వచ్చేసాయి. ఇడికే లైన్ షురు అవుతుంది. ఇక మనకి ఇడికే పెయింటింగ్లు బి షురు అవుతాయి వాల్స్ మీద. ఈ ఈ లైన్లో మొత్తం ఎక్కువ చీరల దుకాన్లు, ఇక శివుడికి సంబంధించిన బొమ్మలు, పూజ సామాన్లు అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇలా ఈ కన్నా బాంగ్ మీద దొరుకుతుంది మీకు బాంగ్ కావాలంటే. గైస్ ఇగో ఇప్పుడే జస్ట్ లైన్లో నిలబడ్డాం మేము కాలభైరవ లైన్లో. అంతే ఏం లేదు, ఒక 20 minutes అయిపోతుంది. చూసిరావు మొత్తం లైన్ అంత పెద్ద ఏం లేదు. వచ్చేసినాం గుడికి. నువ్వు కూడా వాల్ పెయింటింగ్ చూడరు ఎట్లుందో. కూడా ముచ్చుకుంటే ఆగేసేపోవడం అని వచ్చేసినాం లోపలికి. కానీ లోపల వీడియో తీయనిస్తారో తీయనిరో తెలియదు. లోపల వీడియో తీసే ఛాన్స్ ఉంటే తీస్తాం, లేదంటే లేదు. తీయకూరు వద్దు అంటున్నాం మా సినిమా. కానీ ఆయన మాడినని ఇక అందరం మమ్మల్ని చూస్తుర్రా. కెమెరా పట్టుకుంటే ఇగో ఇట్లా మీకు లైన్లో మొత్తం ఇట్లా కూడా కనబడతావు. సో అందరు మనల్ని వస్తారు అనుకో, ఏమో కెమెరా పట్టుకొని మైక్ పట్టుకొని ఒకటే పోతున్నాం పబ్లిక్. ఎట్లా చూసినా ఊకే పాయింట్ దొక్కుతుర్రామే నడుచుకోవాలా. నేను ఒక్కసారి చెప్తే నువ్వు ఇందాకనే కాలు వేసినావు చాలా అయింది. చల్లు పడేసి రైతు అనుకోబట్టి గుడికాడికి పోయినాక తీసాం. అప్పటిదాకా వాల్ పెయింటింగ్ ఎండ చేయరి. दर्शन అయిపోయింది गाइस. ఇప్పుడే బయటకు వచ్చినాం. తెలుగు ब्रोस का चैनल है, बहुत अच्छा है. इनका कंटेंट मैंने देखा है. आप भी जाके सब्सक्राइब कीजिए. भैया बहुत हेल्पफुल है. भैया को पूरा सपोर्ट दिखाइए, एकदम सपोर्ट दिखाइए अच्छे से. होना चाहिए, फॉलो होना चाहिए सबको. भाईचारा ऑन टॉप. किधर से आप? हम लोग बिहार से. अच्छा ठीक है मिलेंगे. हर हर महादेव. हर हर महादेव. బాంగ్ దాగి మొత్తం బాంగ్ బాంగ్ అయింది మనడు. ఊసిపోయాడు రైతు గారు. ఎట్లయితుంది అయితలేరా లంజడక ఎట్లయితున్నావురా? ఏ ఊసిపోయాడు కాదు కక్కు కూడా ఇప్పుడు ఒకసారి. ఇక చెప్తావా నీ ఇన్ఫర్మేషన్ మన ఇస్తావా? బాంగ్ తాగురి తాగొద్దని ఇస్తావా? చెప్పు మంచి ఇన్ఫర్మేషన్. ఊసిపోయాడు అయిపోయాడు అయితలే దానికి. ఇప్పుడే మేము కాలభైరవ టెంపుల్ దర్శనం చేసుకొని మృత్యుంజయ టెంపుల్ వచ్చినాం. అదే బాయిలకే నీళ్ళు తీసి తాగుతారు చూడు, చాలా మంచిది అంటారు. రోగాలు అన్నీ పోతాయి అంటారు వాటర్ తాగితే. ఆడికి వచ్చినాం. ఇంకా మన ఎదురుగానే ఉంది, అందరు లైన్ కట్టేది. దీనికే వచ్చినాం. ఇప్పుడు లోపలికి పోయి దర్శనం చేసుకోవాలి. లోపల వీడియోస్ తీయనిస్తారో తీయనిరో మాకైతే తెలియదు. కానీ టెంపుల్ బోర్డు వచ్చేసి ఇక మృత్యుంజయ టెంపుల్ బోర్డు కాయిస్తుంది. ఇక అనిపిస్తుంది అనుకుంటా మీకు వీడియోలో. లోపలికి వచ్చినాం మొక్కి పోతున్నాం. మీరు కూడా మంచిగా మొక్కుకోండి. మీ గురించి కూడా మొక్కుతాం. మీరు మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలి. మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం గైస్. ఎప్పుడు కానీ అదే మొక్కోవాలి. అందరి గురించి కోరుకుంటానే దేవుడు మన గురించి కోరుకుంటాడు. చలో మీకు కూడా ఇచ్చేసిన, మీరు కూడా తీసుకోరు గైస్. మీకు కూడా మొక్కిచ్చేసిన నేను. సో ఇప్పుడు మనము అన్న ఇక్కడ కూర్చున్నాడు చుట్టూ తిరగాల. ఇప్పుడు లోపలికి మళ్ళీ ఇంకా ఎంట్రన్స్ అయినాం. మనకి ఇక్కడ దేవుడి బొమ్మలు ఉన్నాయి శివునివి మొత్తం. అదే రోహిత్ గాడేడి ఎక్కడ? వాళ్ళ వెనకాల ఉండిగా మళ్ళీ ఒక్కడు పోయినాను కామ్ అవుతాడు. ఇక లోపల రైస్ లోపలికి వచ్చేసాం. ఇగో గైస్ దేవుడు, మీరు కూడా మొక్కుకోర్రి మంచిగా. కూడా మొక్కుకోర్రు కదా, మంచిగా చూపించిన గైస్. వీడియో తీయకంటే కూడా తీసిన మీకోసం, భయంతో తీసిన అది కూడా. సరేనా గైస్, మంచిగా మొక్కుకోర్రి, మంచిగా ఉండాలి అందరం. షాప్ ఏమో తాంబేలు చూసిన. ఇప్పుడు ఈ శ్రీ కిట్టేశ్వర మహాదేవ్ టెంపుల్ ఉంది ఇక్కడ గల్లీలో. అయితే పోతున్నాం గాయస్. ఫస్ట్ కింద మొక్కురు గాయస్ కడప.
పైన చూడరు guys, ఎంత మంచిగా ఉందో. Guys, అయితే చూడరు guys, దర్శనం అయితే అయిపోయింది guys మాదైతే. గాయస్ మా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడే. ఇక ఇంటికి స్వీట్ డబ్బాలు స్వీట్ ప్రసాదం తీసుకోవచ్చాం గాయస్. ఇక మెడలో మంచిగా దండేసి ఇట్లా ఎగ్గిషన్ ఇట్లా వేసి తెలుసా, డైరెక్ట్ నా మెడలో పడిపోయింది. ఖుషి అయిపోయినా దేవుడు విషయం మంచిగా మొక్కుకున్నా గాయస్. వస్తుంది గాయస్ మస్తు గుడి. అరే ఎంత తెలుసా, 4 సైడ్ల నుంచి చూసుకోవచ్చు అట దేవుడిని. ఇట్లకి వెళ్ళిపోవచ్చు, అట్లకి వెళ్ళిపోవచ్చు, అట్లకి వెళ్ళిపోవచ్చు, ఇట్లకి వెళ్ళిపోవచ్చు. వస్తుంది కాశీ. మళ్ళీ ఇలా దర్శనం చేసుకున్నాం ఈరోజే. మళ్ళీ రేపు శివరాత్రి రోజు కూడా మేము దర్శనం చేసుకుంటాం గాయస్. అంటే మనం తినేసి ఇక పొద్దుగల తిన్నామంటే నేను పొద్దుగల పోయి తినలేదు, అందరు తిన్నారు కానీ మా అయ్యగాడు పొద్దున్న నుంచి ఏం తిన్నాడు గాయస్, అక్కడనే ఉండు. 7:30 అవుతుంది. మరో అయితే ఏమో మండుతుంది. మరి అయినా మస్తు ఏడిపించిన వాడిని. ఇవాళ సరే ఇప్పుడైతే రూమ్ కాడ పోయి తినేసి రూమ్ కాడికి పోతాం. తినేసి రూమ్ కాడికి పోయి ఇక బ్లాగ్ ఎండ్ చేసేస్తాం గాయస్. చలో బాయ్. బాయ్.